ఈసీఎల్ నుండి మనకు జాబ్ అప్రెంటిస్ నోటిఫికేషన్ని భర్తీ చేస్తున్నారు. ఈసీఎల్ చూసుకున్నట్టయితే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మన అఫీషియల్ వెబ్సైట్లో చూస్తున్నాం. ఇక్కడ ఇచ్చారు ఇన్వైటెడ్ అప్లికేషన్ ఫర్ ఎక్స్ఆర్ ఐటీ ఇచ్చారు. అదేవిధంగా ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఫుల్ నోటిఫికేషన్కి ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తుమ్మలపల్లి పిఓ. ఇక్కడ చూస్తుంటే వైఎస్ఆర్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇక్కడ పోస్టింగ్ ఉన్నట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఈ అప్రెంటిస్ ద్వారా అయితే మనకు ఎక్స్ఐటీ అదేవిధంగా ఎన్సీబీటీ డిప్లొమా అదేవిధంగా గ్రాడ్యుయేట్ లెవెల్ క్యాండిడేట్ వేరియస్ పోస్ట్ అప్రెంటిస్కి అయితే మనకు ట్రైనింగ్ కింద భర్తీ చేస్తున్నారు. చూసుకున్నట్టయితే కింద ఇక్కడ ఇచ్చారు ఎక్స్ఐటీ 1 year ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనింగ్ అని ఇచ్చారు. ఇక్కడ టోటల్గా ఎక్స్ఐటీకి సంబంధించి 48 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మేట్కి చూసుకున్నట్టయితే 10th క్లాస్ మెట్రికులేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఫిట్టర్కి సంబంధించి ఐటీఐ పాస్ అయిన వాళ్ళకు 10 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వన్ మన ఎలక్ట్రీషియన్ ఐటీఐ వాళ్ళకు 10 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వెల్డర్కి సంబంధించి అయితే ఇక్కడ 4 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. చూసుకోవచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ వన్ మనకు టన్నర్ మెషినిస్ట్కి సంబంధించి 3 వేకెన్సీలు ఇచ్చారు. మెకానిక్ డీజిల్కి సంబంధించి 4 వేకెన్సీ, కార్పెంటర్కి సంబంధించి మనకు 1 వేకెన్సీ, లాస్ట్ వన్ ప్లంబర్కి సంబంధించి 1 టోటల్గా మనకు ట్రేడ్ కింద అయితే 48 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ ద్వారా అయితే. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టే ఫర్ టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనింగ్కి సంబంధించి ఇక్కడ మైనింగ్కి సంబంధించి డిప్లొమా 15 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. సివిల్కి డిప్లొమా 5 వేకెన్సీని. నెక్స్ట్ వన్ మెకానిక్కి సంబంధించి 5 వేకెన్సీని, ఎలక్ట్రికల్కి సంబంధించి 5 వేకెన్సీ, టోటల్గా మనకు 30 వేకెన్సీని అయితే ఇక్కడ డిప్లొమా వాళ్ళకు అప్రెంటిస్ ట్రైనింగ్ కింద అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టే ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. దీనికి సంబంధించి మన టోటల్గా 13 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మైనింగ్కి సంబంధించి 2 వేకెన్సీలు, సివిల్కి సంబంధించి 2 వేకెన్సీలు, మెకానికల్కి సంబంధించి 2 వేకెన్సీ, నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్కి సంబంధించి 2 వేకెన్సీని, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి 3 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ మనకు ఫైన్కి సంబంధించి 2 వేకెన్సీ, టోటల్గా 13 వేకెన్సీని అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద అయితే చూసుకోవచ్చు. 5/2026కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది రిగ్రెట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకు ప్రీవియస్గా అయితే వర్క్ చేసిన వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. కొత్తగా మనం ఫ్రెషర్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళ ఎక్స్ఐటీఐ కింద అయినా, అదేవిధంగా 10th క్లాస్ మీద, అదేవిధంగా మనకు డిగ్రీకి సంబంధించి డిప్లొమాకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా బీటెక్కి సంబంధించి కానీ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. చూసుకోవచ్చు మనం ఇక్కడ. మనం నెక్స్ట్ వన్ పేమెంట్ స్టైపెండ్కి సంబంధించి అయితే మనకు రూల్ ప్రకారం అయితే యాక్ట్ అప్రెంటిస్ 1961 రూల్ ప్రకారం అయితే ఇస్తామని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మనకు స్టైఫండ్ అనేది టైం టు టైం ఇచ్చారు. నెక్స్ట్ వన్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టే సెలక్షన్ విల్ బి క్యాండిడేట్ విల్ బి ఆన్ మెరిట్ బేస్డ్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ప్రెస్టేజ్ మార్క్ అప్టెండ్ ఇచ్చారు. సంబంధించి అయితే మనకు మెరిట్ ద్వారా అయితే సెలక్షన్ చేస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు. మన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంది. ట్రేడ్ అప్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ మనకు టెక్నికల్ అప్రెంటిస్కి సంబంధించి ఇచ్చారు. గ్రాడ్యుయేట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే వీడియో కింద అయితే మీకు లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుండి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టు అప్లోడ్ డాక్యుమెంట్ చూసుకున్నట్టు మెట్రికులేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆల్ మార్క్ షీట్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ కాస్ట్ సర్టిఫికేట్ ఏ క్యాస్ట్ నుండి బిలాంగ్ చేస్తామనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ అప్లికేషన్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించి హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేయడం. అదేవిధంగా మన ఫోటో సిగ్నేచర్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాలా. ఆధార్ కార్డు లింకు, అదేవిధంగా బ్యాంక్తో లింక్ ఉన్న ఆధార్ కార్డు అయితే మనకు ఉండాల్సి ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ సర్టిఫికేట్కి సంబంధించి ల్యాండ్ డిస్ప్లేస్ పర్సన్కి ఇచ్చారు. ఇక్కడ మనం ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సిన అప్రెంటిస్కి సంబంధించిన క్యాండిడేట్ అనేది మనకు చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు. మనం అప్రెంటిస్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ యురేనియంకి సంబంధించి మల్టిపుల్ ఉండవచ్చు అనేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యూనిట్ ఇచ్చారు. యూనిట్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి అయితే తుమ్మలపల్లి ఆంధ్రప్రదేశ్ అనేది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే మస్ట్గా అయితే చూడండి మీరు అప్లై చేసేటప్పుడు. నెక్స్ట్ వన్ మనకు ఇక్కడ బిఫోర్ ఇచ్చారు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే అనేది 9 మే 5, 2026 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు మన అప్లికేషన్ ఎక్స్పైరీ బిఫోర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. 9/5/2026 అనేది లాస్ట్ డేట్ ఉంది మనకు ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించి మనకు మార్క్ షీట్ అనేది పెండింగ్ ఉంటే అనేది సర్టిఫికేట్ అనేది ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. అప్లికేషన్ అనేది కంపల్సరీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్కి సంబంధించి అప్లై అనేది మనం త్రాట్ NAPS అదేవిధంగా NATS పోర్టల్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్. ఈ ఈసీఐకి సంబంధించి మనం ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టు ఇచ్చారు 10/4/2026 నుండి మనకు డేట్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ మనకు నెక్స్ట్ వన్ మన లాస్ట్ డేట్ అనేది 9/5/2026 అనేది లాస్ట్ డేట్ వరకు అయితే మనం ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకు UCL నుండి అయితే అప్రెంటిస్ వేకెన్సీ రావడం జరిగింది ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్